ఆంధ్రప్రదేశ్లోని మారుమూల పట్టణమైన రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరం బయటపడింది. ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పట్టుకొన్నారు. నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం దక్షిణ భారతదేశంలోనే సంచలనం కలిగిస్తోంది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు అబూ బకర్ సిద్దిక్, మహ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అబూ బకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్గా, మహ్మద్ అలీ తన పేరును మేలపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్న ఉగ్రదాడులు చాలా ఉన్నాయి. 1995లో చెన్నై చిత్రాద్రిపేటలో హిందూ మున్నానీ కార్యాలయంలో బాంబు పేలుడులో పాలుపంచుకున్నారు. 1995లో నాగూర్లో పార్సిల్ బాంబు పేలుడికి మూలంగా నిలిచారు. 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాలలోని 7 చోట్ల బాంబులు ఉంచిన సంఘటనలో నిందితులుగా ఉన్నారు. అంతేగాక చెన్నైలో పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబులు కూడా పెట్టినట్లు సమాచారం. 2011లో మదురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైపు బాంబుకు సంబంధించి నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదుల కోసం తమిళనాడు పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. కానీ ఇక్కడి నుంచి మాయమైన ఈ ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు రాయచోటికి చేరుకొని ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ అనేక మంది యువకులకు రహస్యంగా శిక్షణ ఇస్తున్నారని భావిస్తున్నారు. మత విద్వేషాలను నూరిపోస్తూ కొత్త టీంను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాయచోటిలో 2 సంఘటనలు కలకలం రేపాయి. గత ఏడాది చివరిలో అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడులు జరిగాయి. అనంతరం 3 నెలల క్రితం వీరభద్రస్వామి ఊరేగింపును అడ్డుకొని భక్తుల మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి ఉల్టాగా హిందూ భక్తులపైనే కేసులు బనాయించారు. ఈ విషయంలో హిందూ సంఘాలు చైతన్యవంతంగా వ్యవహరించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు రాయచోటి మీద సీరియస్గా ఫోకస్ చేశారు. రహస్యంగా దర్యాప్తు చేయించడంతో ఉగ్రవాదుల మూలాలు బయటపడ్డాయి. రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో హిందువుల మీద దాడులను తేలికగా తీసుకొని ఉంటే ఉగ్రవాదుల వ్యవహారాలు బయటపడేవి కాదు. హిందూ సంస్థల చైతన్యంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తత కలిసి వచ్చింది. లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు ఉగ్రవాదులు దొరికిపోయారు. దాదాపు 25-30 ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్లీపర్ సెల్స్ను తయారు చేస్తున్నట్లు లెక్క తేలింది. దీంతో స్థానికంగా చోటు చేసుకున్న అనేక ఘటనల మీద పోలీసు ఉన్నతాధికారులు నిఘాలు ముమ్మరం చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన స్లీపర్ సెల్స్ ఎన్ని వైపులకు జారుకొన్నారు అనే దాని మీద ఆరా తీస్తున్నారు. రాయచోటి ఘటనలో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ వివిధ పట్టణాలు, నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఘర్షణలు, దాడులు జరిగినప్పుడే అప్రమత్తంగా వ్యవహరించి వివరాలు లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే ఉగ్రవాదులను పట్టుకోవడం సాధ్యమవుతోంది.